మగ మధ్య ఆకర్షణ సర్వసాధారణం. ఇక చిత్ర పరిశ్రమలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. రకరకాల వ్యక్తులు, రంగుల ప్రపంచం లాంటి ఇండస్ట్రీలో ఎన్నో జంటల మధ్య ప్రేమలు పుట్టాయి. కానీ వీటిలో పెళ్లి వరకు వెళ్లిన కథలు కొన్నే. ఆల్రెడీ పెళ్లయ్యి పిల్లలున్నప్పటికీ ఎంతో మంది హీరో హీరోయిన్ల మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే వారిలో నేనేమీ తక్కువ కాదంటూ ఒకరు కాకపోతే మరొకరు, వారు కాకపోతే ఇంకొకరు ప్రేమాయణాలు నాకు కొత్త కాదు గురు అంటూ రెచ్చిపోతోందట ఈ మల్టీ టాలెంటెడ్. మరి అంతగా ప్రేమాయణాలు నడుపుతున్న ఆ భామ ఎవరో మీకు తెలుసుకోవాలందా? లెట్స్ హావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో ప్రేమాయణాలు పలికించడాలు తేడా వస్తే బాయ్ బాయ్ చెప్పేయడాలు మనం చూస్తూనే ఉన్నాం. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ సింగర్ కమ్ యాక్ట్రెస్ కి కూడా కెరీర్ మొదలైనప్పటి నుండి లవ్ ఎఫైర్లు కోకొల్లాలు అంటూ వార్తలు బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. సౌత్ లోనే కాక బాలీవుడ్ లోనూ తనకంటూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ తమిళ భామ హీరోయిన్ గా సక్సెస్ కావడానికి మాత్రం చాలా కష్టపడిందని చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో శృతిపై ఐరన్ లెగ్ ముద్ర పడింది. అనగనగా ఓ ధీరుడు, సెవెంత్ సెన్స్, ఓ మై ఫ్రెండ్ వంటి సినిమాలు ఆమెకు నిరాశగానే మిగిల్చాయి. అయితే 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఆమె కెరీర్ ని మార్చేసింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చిన శ్రీమంతుడు, అల్లు అర్జున్ తో నటించిన రేసుగుర్రం వంటి వరుస హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ అమ్మడు నటిగానే కాకుండా సింగర్ గా, కంపోజర్ గా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంది. అయితే కెరీర్ లో సక్సెస్ కొట్టిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ లో మాత్రం బోల్డ్ అని కాంట్రవర్సీలు తెచ్చిపెట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నడిపిన ప్రేమాయణాల్లో భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారండోయ్. శృతి ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమాయణం పలికించిందంటూ స్టార్ సింగర్ సుచిత్ర వీరి బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 మూవీ టైంలో శృతి హాసన్, ధనుష్ ప్రేమలో పడి కొన్నాళ్లు డేటింగ్ చేశారని ఆమె చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే ధనుష్ కు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ భార్య. ఈ విషయం తెలిసి శృతికి ఆమె గట్టి వార్నింగ్ ఇచ్చినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. అలా ఈ జంట విడిపోయిందని, లేదంటే అప్పట్లోనే పెళ్లి చేసుకుని ఉండేవారన్న కామెంట్స్ వినిపించాయి. అంతేకాదు 3 మూవీ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు శృతి, ధనుష్ జంటగా నటించలేదు. అయితే ఇప్పటికీ ధనుష్ కి శృతి అంటే ప్రేమ తగ్గలేదని కోలీవుడ్ లో టాక్ చక్కర్లు కొడుతుంది. ఇక ఆ తర్వాత మైకేల్ కోర్సులే శృతి హాసన్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని అప్పట్లో కోలీవుడ్ లో ప్రచారం జరిగినా అది 3 నాళ్ల ముచ్చటగానే ముగిసిపోయిందని సమాచారం. మైకేల్ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతోనూ డేటింగ్ చేసిన ఈ జంట ముంబైలో కాపురం పెట్టినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాలతో శృతి మరోసారి తన ప్రేమ బంధానికి రామ్ రామ్ చెప్పినట్టు తెలుస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమాలు, పర్సనల్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అంతేకాదు ఏ సబ్జెక్టు పైన అయినా బోల్డ్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంది ఈ గబ్బర్ సింగ్ భామ. అప్పట్లో పెళ్లి గురించి మాట్లాడుతూ తనకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, కానీ నచ్చిన అబ్బాయి దొరికితే మాత్రం వివాహానికి ముందే తల్లిని అవుతానని కుండబద్దలు కొట్టింది. చూడాలి మరి ఈ ప్రేమాయణాలు ఇలాగే కంటిన్యూ అవుతాయో లేక 3 ముళ్లతో ఒక దగ్గర ఆగుతాయో. For more videos like this, subscribe Big TV channel.